Alcara Water Solution for hot water problems. Contact 9399906356. నమస్తే, వెల్కమ్ టు ఐట్రిప్. నేను మహేశ్వరి. చాలా మంది బ్లడ్ టెస్ట్ చేసుకోగానే వాళ్ళకి చూపించే డెఫిషియన్సీ ఏంటి అంటే సోడియం, పొటాషియం. ఇవి ఎందుకు తక్కువ అవుతూ ఉంటాయి చాలా మందిలో? దీనివల్ల మన బాడీకి ఎటువంటి యూజెస్ ఉన్నాయి? ఒకవేళ ఇది కనుక తక్కువైతే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వంశీ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు చాలామంది బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటూ ఉంటారు జనరల్గా కూడా. వాళ్ళకి ఏంటి అంటే పొటాషియం, సోడియం ఈ రెండు డెఫిషియన్సీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఏంటి వీటి రోల్ ఏంటి మన హెల్త్ మీద? సోడియం, పొటాషియం చాలా ఇంపార్టెంట్ అండి మన బాడీలో. ఇవి తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. నార్మల్గా ఇప్పుడు పొటాషియం తగ్గడానికి గల కారణాలు ఏంటి అని అంటే సివియర్ డిహైడ్రేషన్. ఇప్పుడు మనం ఎక్కువ వామిటింగ్స్ అవ్వడం కానీ, లేకపోతే లూజ్ స్టూల్స్, మోషన్స్ ఎక్కువ అయిపోవడం కానీ, ఇలాంటివి అయినప్పుడు ఏమవుద్దంటే బాడీలో పొటాషియం అనేది ఆ వామిటింగ్స్లో కానీ మోషన్స్లో కానీ వెళ్ళిపోతుంది అన్నమాట. వెళ్ళిపోవడం వల్ల బాడీలో పొటాషియం అనేది తగ్గుతుంది. ఓకే, అదొక రీజన్. ఇంకొంతమందికి ఏంటంటే కొన్ని రకాల మందులు వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎల్డర్లీ పేషెంట్స్ అంటే పెద్దవారు, వాళ్ళకి కొన్ని కార్డియాక్ ఇష్యూస్ ఉండడం వల్ల కొన్ని మందులు వాడుతూ ఉంటారు. అంటే డయూరిటిక్స్ అంటాం అన్నమాట. అలాంటివి ఏమన్నా యూస్ చేసినప్పుడు కానీ పొటాషియం అనేది తగ్గుతుంది. కొంతమంది ఏంటంటే ఎక్కువ షుగర్ ఇంటేక్, ఒకేసారి ఎక్కువ షుగర్ ఇంటేక్ తీసుకున్నా కానీ పొటాషియం అనేది షిఫ్ట్ అయిపోయి పొటాషియం అనేది బాడీలో తగ్గే అవకాశాలు ఉంటాయి. సోడియం కూడా సేమ్. సివియర్ డిహైడ్రేషన్ వల్ల ఏమవుద్దంటే బాడీలో ఉన్న సోడియం కాస్త మన స్వెట్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. దానివల్ల సోడియం అనేది తగ్గిపోతుంది. అదొక రీజన్. ఇంకొంత ఏంటంటే అది హైపోవాల్యూమిక్ హైపోనైట్రిమియా అంటాం. ఇంకొంతమందికి ఏంటంటే హైపర్వాల్యూమిక్ హైపోనైట్రిమియా. అంటే ఇప్పుడు చెప్పినట్టు నార్మల్గా హీట్ క్రాంప్స్ అలాంటివి ఏమన్నా వచ్చాయనుకోండి, ఎండలో ఉండడం వల్ల మన బాడీలో ఉన్న సోడియం, వాటర్ అంతా లాస్ అయిపోయినప్పుడు మనం ఓన్లీ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ వాటర్ వితౌట్ సాల్ట్ తీసుకుంటే ఏమైందంటే మన బాడీలో ఉన్న సోడియం కాస్త డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అయిపోవడం వల్ల కూడా మనకు రిపోర్ట్లో సోడియం అనేది తక్కువ అని చూపిస్తుంది అన్నమాట. దాన్ని కూడా మనం హైపోనైట్రిమియా అని అంటాం. ఇంకా కొన్ని కండిషన్ యూవాల్యూమిక్ హైపోనైట్రిమియా అంటాం. ఆ యూవాల్యూమిక్ హైపోనైట్రిమియా ఏంటంటే క్రానిక్ డిజార్డర్స్, లేదు అంటే కొంతమందికి క్యాన్సర్స్ ఉండడం వల్ల SIADH అని అంటాం. బాడీలో ఉన్న ఆ హార్మోన్ల మెకానిజం దెబ్బతినడం వల్ల ఇలాంటి యూవాల్యూమిక్ హైపోనైట్రిమియా అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ హైపోనైట్రిమియా వస్తే దానివల్ల ఏముంటాయి సిమ్టమ్స్ అని అంటే నార్మల్గా సివియర్గా డీహైడ్రేట్ అయిపోవడం వల్ల డ్రౌజినెస్, అంటే ఎప్పుడు చూసినా పడుకొనే ఉండడం, లేదు అని అంటే కొంతమంది ఆల్టర్డ్ బిహేవియర్ అని అంటే కొంతమంది అంటే మనం చెప్పేది వాళ్ళకి అండర్స్టాండ్ అవ్వకపోవడం, వాళ్ళు చెప్పేది మనకు అండర్స్టాండ్ అవ్వకపోవడం, ఇర్రెగ్యులర్ మెంటల్ రిటార్డ్ చేంజెస్ లాగా. కొంతమందికి సివియర్ హైపోనైట్రిమియా వస్తే సీజర్స్ అనేవి అంటే ఫిట్స్ లాగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సోడియం అనేది మనకు తగ్గకుండా మనం రిప్లెనిష్ చేసుకోవాలన్నమాట. మన బాడీలో సోడియం రిప్లెనిష్ చేసుకోవడానికి సాల్ట్ వాటర్ కానీ, ఒకవేళ కండిషన్ని బట్టి అది సోడియం బాడీలో డిహైడ్రేషన్ వల్ల తగ్గిందా, లేదు అంటే ఓవర్ వాల్యూమ్ బాడీలో ఎక్కువ వాటర్ ఉండి డైల్యూషన్ అయిందా, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం అన్నమాట. అయితే ఈ పొటాషియం కావచ్చు, సోడియం కావచ్చు, ఇవి ఎంతవరకు ఉండాలి సార్? నార్మల్గా 130 నుంచి 145 వరకు ఉంటుందండి సోడియం అనేది. సోడియం ఒకవేళ తగ్గితే ఇలాంటి నేను చెప్పిన సిమ్టమ్స్ ఉంటాయి. ఈ నార్మల్గా పొటాషియం అనేది 3.5 నుంచి 5.5 వరకు ఉండాలి. ఇప్పుడు ఒకవేళ పొటాషియం తగ్గింది అనుకోండి, కొంతమందికి ఏమవుద్దంటే పొటాషియం ఎందుకు తగ్గుతుందో నేను చెప్పాను రీజన్స్. వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ, లేదు అంటే కొన్ని డ్రగ్స్ కానీ, ఎక్కువ షుగర్ ఇంటేక్ తీసుకోవడం వల్ల కానీ, కొంతమందికి ఈ పొటాషియం అనేది తగ్గిపోవడం వల్ల నార్మల్గా కాళ్ళు చేతులు వీక్నెస్ ఉండి తన పని తను చేయకపోవడము, నీరసించిపోవడము, ఇలాంటివన్నీ ఉంటాయి. సివియర్ హైపోకెలిమియా ఉందనుకోండి, గుండె మీద ఎఫెక్ట్ పడి గుండె ఇర్రెగ్యులారిటీస్ వచ్చి కొన్నిసార్లు ప్రాణాపాయం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఎక్కువగా సమ్మర్లోనే ఉంటుంది. సమ్మర్లో ఎక్కువ కేసెస్ చూస్తూ ఉంటామండి మేము. సివియర్ డిహైడ్రేషన్ వల్ల కాళ్ళు పడిపోయి, అది పీరియాడిక్ హైపోకాలమిక్ పారాలిసిస్ అంటాం, అట్లా పడిపోయి మా దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే సార్, ఈ పొటాషియం, సోడియం మనము నార్మల్గా మెయింటైన్ చేయాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే అండి, ఏదైనా మనం లిమిట్లోనే. యాక్చువల్ ఇప్పుడు మనం సోడియం ఎక్కువగా వేటిలో దొరుకుతుంది మనకి అనేసి చాలా మందికి తెలియదు. ఈవెన్ పొటాషియం అంటే కోకోనట్ వాటర్ అండ్ ఫ్రూట్స్ మెయిన్.
వీటిలో పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే పొటాషియం ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే, తక్కువ తీసుకున్న ప్రాబ్లమే. ఒక్కోసారి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అది బాడీలో మెటబాలిక్ యాసిడోసిస్ అయిపోయి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి కొన్నిసార్లు కార్డియాక్ మీద ఎఫెక్ట్ అయ్యి సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని మనం ఎప్పుడైనా కార్డియాక్ పేషెంట్స్కి పొటాషియం తీసుకోవద్దని చెప్తాము. కోకోనట్ వాటర్ అవాయిడ్ చేయండి, కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయండి అని చెప్తాం. లైక్ బనానా కానీ లేదంటే సిట్రస్ ఫ్రూట్స్ కానీ, వీటన్నిటిలో పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది. సోడియంకి కూడా అంతేనా? సోడియం అంటే జస్ట్ సాల్ట్ వాటర్ అండి, సాల్ట్ వాటర్ తీసుకుంటే చాలు. ఫుడ్ సిట్రిక్ అట్లా అవసరం లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.